ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సో మనకి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. సో ఈ శ్రావణ మాసం అందరూ చేసుకోదగ్గ మాసం మనకి. సో ఈ శ్రావణ మాసం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, అది మేషాది నుంచి మీన రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటిగా మనం శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన మాసం. అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించు రోజు కాబట్టి ఇది మనము శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం కూడా వెంకటేశ్వర స్వామి నక్షత్రం అన్నమాట. సో వెంకటేశ్వర స్వామి ఆ రోజు అతని వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం అలాంటిది జరగడం మనకి శ్రవణ నక్షత్రం రోజే జరగడం. అలాగే చంద్రుడు కూడా మకర రాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ టైంలో ఆ రాశికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అని అంటే మటుకు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే వెంకటేశ్వర స్వామి నక్షత్రం, అలాగే వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం అక్కడ జరిగింది కాబట్టి మహాలక్ష్మి కూడా ఎప్పుడైనా అంతే. మా అమ్మవారు అయ్యవారు ఎక్కడ ఉన్నారో అమ్మవారు అక్కడే వస్తుంది, అమ్మవారు ఎక్కడ తిరుగుతున్నారో అక్కడే అయ్యవారు కూడా వస్తుంటారు. సో అలాగా ఈ శ్రావణ మాసంకి ఎంత ప్రాముఖ్యత అని అంటే అటు వెంకటేశ్వర స్వామి పౌర్ణమి రోజు ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రంతో కూడినది. అలాగే మనకి శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, అలాగే వరలక్ష్మి వ్రతం అందరూ ఆడవాళ్ళు స్త్రీలు చాలా చక్కగా ఇష్టంగా చేసుకునే మాసం ఇది వరలక్ష్మి వ్రతం. అది కూడా మనకి శ్రావణ మాసంలోనే రావటం. అలాగే శ్రావణ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటాము. జంధ్యాలు మార్చుకునే రోజు కూడా అదే రోజు. సో ఇంత మంచి విశిష్టమైన మాసం మనకి శ్రావణ మాసం అవడం మూలంగా చంద్రుడు కూడా పౌర్ణమి చంద్రుడు తన సొంత నక్షత్రంలో ఉంటాడు కాబట్టి చాలా వివిధంగా అతను ప్రకాశించడం. శ్రవణ నక్షత్రంలో అయినా రోహిణి నక్షత్రంలో అయినా కానీ చాలా అందంగా మనకి కనువిందుగా కనిపిస్తాడు. కాకపోతే మనకి ఇప్పుడు వర్షాకాలం కూడా అవుతుంది కాబట్టి, వర్ష ఋతువు కూడా అవుతుంది కాబట్టి మనకి ఒక్కోసారి మనకి ఈ శ్రావణ మాసంలో చంద్రుడు కనిపించకపోవడం జరుగుతూ ఉంటుంది. మబ్బులు పట్టడం ఇలాంటివి కూడా జరుగుతుంది కాబట్టి కనిపించడం అనమాట ఇన్ జనరల్. సో ఇలా ఒక్కొక్క రాశులకి ఎలా జరుపుకుంటారో మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే ముఖ్యంగా చెప్పుకున్నాం కదా వెంకటేశ్వర స్వామి నక్షత్రం, అలాగే మహాలక్ష్మీదేవి కూడా స్వామివారు ఈ శ్రావణ మాసం మొత్తం చక్కగా చేసుకుంటారు. చక్కగా ఏమంటారు పూజలు, ఎన్నో పండగలు వస్తాయి మనకి శ్రావణ మాసంలో. కాబట్టి మహాలక్ష్మీదేవి కూడా ఈ మాసంలో చక్కగా అన్ని ఇళ్లలో తిరగటం, తన భక్తులను కోరి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చడానికి, అలాగే కోరి వచ్చిన మహాలక్ష్మి అని అంటారు కదా, పాట కూడా ఉంటుంది, అమ్మ కోరి వచ్చిన అమ్మ లక్ష్మీదేవి అనేసి. సో అలా ఈ శ్రావణ శుక్రవారాలందరూ స్త్రీలు చక్కగా అలంకరించుకొని చేసుకునే మాసం కాబట్టి మనకి శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఆరాధన, అలాగే విష్ణు స్వామిని మనము శనివారాలు ఆరాధిస్తాం. శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన, శనివారం మహావిష్ణు ఆరాధన చేసుకుంటాం అనమాట. సో ఇలాగా చేసుకునే ఆనవాయితీ తరతరాల నుంచి వస్తుంది కాబట్టి శ్రావణ మాసముకి అంత ప్రాముఖ్యత పెరిగింది. సో ఈ ఒక్కొక్క రాశి ఎలా చేసుకుంటారు, ఏం చేసుకుంటే బాగుంటుంది అని చూసినట్టయితే ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారికి అలంకరణగా పెట్టడం, అమ్మవారిని చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా అమ్మవారిని అలంకరించుకొని స్త్రీలు కూడా చక్కగా పొద్దున్నే అలంకరణ చేసుకుని, అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా కానీ ఉదయాన్నే చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతం సాయంకాలం చేసుకుంటే మంచిది. వరలక్ష్మి వ్రతం అనేది మొట్టమొదట ఉదయాన్నే చేసుకుంటే, సూర్యోదయం తర్వాతనే చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తుంది అనమాట. సో ఇది ఈ అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకొని, కొంతమంది అయితే కలశం పెట్టేసుకొని కలశానికి అలంకరణ చేసుకోవటము, లేదా కొంతమంది ఫోటోకి అలంకరణ చేసుకోవటము, ఇలా మీ ఇష్టం. ఎలా చేసుకున్నా అది మీ ఇష్టం. ఇలాగే చేసుకోవాలని ఏం లేదు. కాకపోతే వ్రతం చేసుకుంటే మటుకు కలశం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఛాయాదేవి కథ కూడా ఉంటుంది దాంట్లో, ఆ కథ కూడా చదువుకున్న తర్వాత అక్షంతలు, తోరణం ఇవన్నీ కట్టుకోవడం, ఇవన్నీ దాంట్లోని
పార్ట్ ఆఫ్ ది వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి పద్ధతి అదంతా మనకు ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో అంతా చదువుకొని చేసుకోవటం ఆనవాయితీ. సో దీనికి కొంతమంది నివేదన ఏం చేసుకోవాలి, మేము ఇవి అన్నీ చేసుకోలేము, 9 రకాల వెరైటీలు చేసుకోవాలి అనేసి కొంతమంది 5 రకాలుగానే చేసుకోవాలని కొంతమంది అనేసి ఎంతో మంది అలాగో ఏదేదో అని చెప్తుంటారు. కాకపోతే మీకు ఎంత వీలు పడితే అంత వీలు చేసుకొని అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా బెల్లం పరమాన్నం లేదా గుడాన్నం అని కూడా అంటారు, లేదా పాయసం లేదా పులిహోర దద్దోజనం ఇవి పెట్టుకొని పానకం అమ్మవారికి సమర్పించుకుంటే మటుకు చాలా మంచి విశేషంగా మనము అమ్మవారి ఆశీర్వాదం పొందడం, అలాగే స్వామివారి కరుణా కృప పాత్రులం అవుతాం. వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ శ్రావణ మాసం మొత్తం? వారు ఏమి చేసుకుంటే వారికి ధనం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి నరఘోష ఇలాంటివన్నీ లేకుండా చక్కగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు మనకి కన్యలో వచ్చేస్తున్నాడు, సో నీచపడిపోతున్నాడు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మనము ఈ మాసాన్ని, మనకి అమ్మవారి స్వయంగా ఈ మాసం మనకు వరంగా ఇచ్చిందన్న భావనతో చేసుకుని అటు అమ్మవారి కృపకి అటు అయ్యవారి కృపకి మనము నోచుకుంటే మటుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వృషభ రాశి వారికి లేదా లగ్నం తెలియని వారికి రాశి అనుకుంటే ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఈ మాసాన్ని చక్కగా ఉపయోగించుకొని చక్కగా ఫలితాలు అనుభవించుకుంటే చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అయితే చేసుకోవాల్సిన పద్ధతులు ఏంటంటే మీరు ప్రతి సోమవారం, మంగళ లేదా శుక్ర లేదా శనివారాలు, ఈ వారాల్లో చెప్పుకున్న వారాల్లో కొద్దిగా తెలుపు వస్త్రాలు లేదా వస్తువులు దానం చేయండి. తెలుపు చామంతులు వస్తాయి మనకి, తెలుపు వస్త్రాలు అంటే ఒక కర్చీఫ్ అయినా మాకేమీ లేదు అని అంటే మటుకు ఒక వైట్ కర్చీఫ్, ఒక ఏదన్నా పువ్వులన్నా ఇచ్చేస్తే దానం చేసుకుంటే, ఈ చెప్పుకున్న వారాల్లో చేసుకుంటే మటుకు చాలా మంచి ఫలితాలు. అలాగే అమ్మవారి కృప నోచుకోవటానికి ఖచ్చితంగా మీరు స్త్రీలు అయితే గులాబీ రంగు వస్త్రాలు ధరించి, అంటే పింక్ కలర్ లేదా గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ వస్త్రాలు ధరించి అమ్మవారికి శ్వేత అక్షతలు లేదా పసుపు కుంకుమ తడిపిన అక్షంతలతోని అమ్మవారికి అయ్యవారికి అష్టోత్తర నామాలు సోమవారం అన్నా, మంగళవారం అన్నా, శుక్రవారం అన్నా, శనివారం అన్నా చేసుకుంటే చక్కటి ఫలితాలు అయితే అమ్మవారు మనకి అందిస్తుంది. అయితే అలాగే నివేదన కూడా ఏం చేసుకోవాలని అంటే కేసరి పెట్టుకున్నా పర్లేదు, దద్దోజనం పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే ఇదేంటంటే నలుగురికి పంచండి, మీ చుట్టుపక్కల వాళ్ళకన్నా పంచండి. లేదు ఎవరు లేరు, మేము అపార్ట్మెంట్లో ఉంటాము, మాకు ఎవరితో మేము పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతామని అంటే అట్లీస్ట్ మీ ఇంట్లో పని వాళ్ళకైనా, ఇంట్లో వచ్చే వాళ్ళకైనా, లేదా ఆఫీస్లో కన్నా కొంచెం తీసుకొని ప్రసాదంగా పనిచేసేయండి. ఏం పోయేదే ఉంది, అందరు తింటారు కదా, ప్రసాదం అంటే అందరు తీసుకుంటారు కదా. సో ఇలాగా ఆ నివేదన చేసి మీరు కూడా తీసుకుంటే మటుకు కొబ్బరి అన్నం ఒకసారి కొబ్బరి అన్నం అన్న పెట్టుకోవచ్చు, ఒకరోజు దద్దోజనం అన్న పెట్టుకోవచ్చు, ఒకరోజు కేసరి అన్న పెట్టుకోవచ్చు. ఇలా తెలుపు వస్తువులు నివేదన అమ్మవారికి చేసుకొని మీరు నలుగురికి పెట్టడం, మీరు కూడా తీసుకుంటే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే కాయిన్స్ కూడా పెట్టండి. అమ్మవారికి చాలా ధనానికి కారకురాలు అమ్మవారు కదా, సో కాయిన్స్ పెట్టండి. ఒక 111 కాయిన్స్ అన్నా, లేకపోతే 116 కాయిన్స్ అన్నా, 1 రూపీ అన్నా, 5 రూపీస్ అన్నా, 10 రూపీస్ అన్నా, మీ ఇష్టం. అది ఆ కాయిన్స్ అన్నా పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే డబ్బులు కూడా పెట్టేస్తుంటారు, అది మీ ఇష్టం. కానీ కాయిన్స్ పెట్టడం చాలా ఉత్తమమైన, ఎందుకంటే అవి మెటల్తో చేసినవి కాబట్టి అవి పెట్టుకుంటే చాలా మంచిది. ఇది చేసుకుంటే మీకు ధనానికి లోటు లేకుండా, అటు నరఘోష కూడా లేకుండా అమ్మవారి కృప. క్రిత వారం కూడా చూపించాను మీకు, ఏమంటారు చాలామంది అడుగుతున్నారు కూడా మనకి వ్యూవర్స్, నేను ఈ ధరించిన ఈ బ్రేస్లెట్, క్రిస్టల్ బ్రేస్లెట్ గురించి చెప్పడం జరిగింది. సో చాలామంది ఈ ధర ఎంత, మేము ఎలా వేసుకోవాలి ఏంటి అనేసి అనేకమైన ప్రశ్నలతో మనకి వ్యూవర్స్ అడగడం జరిగింది. సో ఈ మాసం అంటే శ్రావణ మాసం ప్రత్యేకంగా వేసుకోవాల్సింది, అందరూ ధరిస్తే మటుకు చాలా చక్కటి ఫలితాలు. మెయిన్గా డబ్బుల విషయంలో, డబ్బులు ఇరుక్కుపోయాయి, మాకు రావట్లేదు, అనవసరమైన ఖర్చులు అవుతున్నాయి, మాకు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, మాకు డబ్బులు వస్తాయి కానీ నిలవట్లేదు ఇంట్లో
అలాగే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి మాకు, ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో ఎవరికో చికాగా ఉంటుంది అని అనుకున్న వారికి ఖచ్చితంగా నేను కూడా ఇంతకుముందు చెప్పాను కూడా, నేను కూడా ధరిస్తాను. నేను ఎన్నో పూజలు చేసుకున్నా కానీ నేను ఇలాంటివన్నీ వేసుకుంటేనే నాకు ఐశ్వర్యం, మీకు ఇలా నలుగురికి చెప్పేంత వాక్కు ఫలితం కూడా అమ్మవారు ఇస్తూ ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా అలా వ్యూవర్స్ అందరూ కూడా ఇది వేసుకొని వారికి కూడా చక్కగా డబ్బులు, అనవసరమైన ఖర్చులు రాకుండా, జబ్బులు రాకుండా ఉండటానికి నేను ఇక్కడ అందరికీ మీకు ఇది మనీ వెల్త్ క్రిస్టల్ బ్రేస్లెట్, దీంట్లో చక్కగా అన్ని ఎంత ఫలితం వస్తే, ఎన్ని క్రిస్టల్స్ వేస్తే ఇక్కడ ఆ ఫలితాలు వస్తాయి అని చెప్పేసి దాని ప్రకారంగానే ఇక్కడ మనకి ఉంటుంది. సిట్రిన్, ఇక్కడ వైట్ క్రిస్టల్, అలాగే బ్లూ సఫార్, గ్రీన్ జేడ్, ఇవన్నీ కూడా అన్నీ పొందిపరచడం జరిగింది. టైగర్ ఐ, ఇవన్నీ ఎంత మోతాదులో వేస్తే మనకి మనీ అట్రాక్షన్, వెల్త్ అట్రాక్షన్ అనేది జరగడం జరుగుతుందో అంతా మనకి ఇది లభిస్తుంది అనమాట. అయితే మీకు ఆన్లైన్లో వేరేవిగా దొరుకుతుందో నాకు తెలియదు, కానీ అవి ఖచ్చితంగా కరెక్ట్గా ఇంతే ఫలితాలు ఇస్తుంది అని మాత్రం గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎన్నో రంగురాళ్ళు కూడా దొరుకుతాయి, కానీ ఇది రంగురాళ్ళు కాదు, క్రిస్టల్స్, ఒరిజినల్ క్రిస్టల్స్ ఫ్రమ్ ఇండోనేషియా. సో ఇవి ఎన్ని వేస్తే ఎంత వస్తుంది అన్న జ్ఞానం కూడా కలిగి ఉంటేనే మనకి ఈ మనీ వెల్త్ అట్రాక్షన్ అనేది మనకి అందరికీ దొరుకుతుంది అనమాట. సో అలాగా నేను కూడా ధరించాను చూడండి. సో ఇది నేనేంటంటే ఇంకా నేను ఈ జ్యోతిష రంగంలో, న్యూమరాలజీ, ఇవన్నిటిలో అక్కడి సైన్సెస్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఏమంటారు పంచలోహాలతో కలిగిన బ్రేస్లెట్, ఇవన్నీ క్రిస్టల్స్ వేసుకోవడం జరిగింది. సో ఇలాగా ధరించినట్టయితే ఖచ్చితంగా మనీ అనేది అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అయితే అందరూ ప్రైస్ కూడా ఎంత అని అడగడం జరిగింది ఇంతకు ముందర కూడా. సో ఇది స్పెషల్ ఆఫర్గా, ఓన్లీ శ్రావణ మాసం ఆఫర్గా మేము అయితే పెడుతున్నాము. ఇది 1599, 1599, 1599. ఇది ఆఫర్ మాత్రమే ఈ శ్రావణ మాసం ఆఫర్గానే పెడుతున్నాము. మనకి ఈ జూలై మాసంలోనే ఇది ఆఫరు. ఈ తర్వాత ఎంత అవుతుందో నాకు కూడా సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేను కూడా ఆర్డర్ చేసుకొని తెచ్చుకుంటాను కాబట్టి. సో వాళ్ళు పెట్టిన ఆఫరే నేను మీకు అందరికి కూడా చెప్తున్నాను. సో ఇది అందరూ వేసుకొని చక్కగా ఈ శ్రావణ మాసంలో చక్కగా డబ్బులు అట్రాక్ట్ చేసుకుందాం మనం. ఎందుకంటే చెప్పా కదా, ఈ ఎల్లో సఫార్ అనేది ఖచ్చితంగా ఇది ఈక్వల్ టు ఏంటంటే సఫార్ మనకి పగడం ఉంటుంది కదా, పగడం కాదు, ఇది ఎల్లో సిట్రిన్ యాక్చువల్గా, ఎల్లో సిట్రిన్. ఇది ఎల్లో సఫార్ మనము రాయి ధరిస్తే ఎంత విలువ ఉంటుందో ఈ ఎల్లో సిట్రిన్ అనే క్రిస్టల్ కూడా అంతే పవర్ఫుల్. ఇది ఒరిజినల్, ఇది ఎక్కడ రంగురాలు అయితే కాదు. సో కొద్దిగా చూసి దీనికి ఖచ్చితమైన మీరు, సో ఇది ఈ మంతే చెప్పాం కదా, ఈ మంతే ఆఫర్ ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా అదే రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఎలా లభిస్తుంది అనేసి. ఖచ్చితంగా ఇది మీరు ఆర్డర్ చేసుకున్న 21 days తర్వాతనే లభిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఆర్డర్ తీసుకుని అక్కడి నుంచి ఆర్డర్ పంపుకొని తీసుకోవాలి కదా. అలాగే 1599 ప్లస్ GST ఇవి అన్నమాట. ఓకే, సో ఇది దీని వాల్యూ. మీరు ఖచ్చితంగా కాల్ చేసుకొని కింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. చక్కగా ఎవరైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు మళ్ళీ కాల్ చేయండి, నేను తప్పకుండా పర్సనల్గా వాళ్ళకి చెప్తాను. వాళ్ళు కొంతమందికి ఈ రాశి వాళ్ళు ఇలా వేసుకోవాలి, ఈ రోజు వేసుకోవాలి, ఈ తిథి వాళ్ళు ఇలా వేసుకోవాలి, ఈ తిథి రోజు వేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయని కూడా ఉంటుంది. సో అది మటుకు మీరు కాల్ చేస్తే, నేను ఆర్డర్ చేయగానే నేను కాల్ చేసిన తర్వాత మీరు వేసుకోవచ్చు.